వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 31, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఎన్ఫోర్స్మెంట్ విషయాలలో సహకారంపై గ్లోబల్ కాన్ఫరెన్స్ GCCM గురించి వివరాలు తెలపండి. సందర్భం: ఎన్ఫోర్స్మెంట్ విషయాలలో సహకారంపై 3 రోజుల పాటు జరిగే గ్లోబల్ కాన్ఫరెన్స్ GCCM ని కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి ప్రారంభించారు. సరిహద్దు నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్లు, అంతర్జాతీయ సంస్థలు మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో నిర్మలా సీతారామన్ అక్టోబర్ 32, 2023న ఈరోజు న్యూఢిల్లీలో ముగించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ BIC ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI, బ్రస్సెల్స్లోని వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ WCO తో సంప్రదింపులు జరిపి ఇది పోరాడటానికి ఒక నెట్వర్క్ను తీసుకుంటుంది అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తోంది. నెట్వర్క్ కాన్ఫరెన్స్ అంతర్దృష్టులు మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి మరియు భారతీయ కస్టమ్స్ భాగస్వామి పరిపాలనలతో సహకారాన్ని పెంపొందించడానికి మరియు కొత్త భాగస్వామ్యాలను నిర్మించడానికి ఉత్ప్రేరకంగా పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 40 కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్లు సంస్థల నుండి 75 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 2. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2023 అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023ని పాటిస్తోంది. వివరాలు: విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 యొక్క థీమ్ అవినీతికి నో చెప్పండి. దేశానికి కట్టుబడి. అవినీతి ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంచడంలో CVC యొక్క సాధనాల్లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 1. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు అక్టోబర్ 31 వచ్చే వారంలో ప్రతి సంవత్సరం దీనిని పాటిస్తారు. క్వశ్చన్ నెంబర్ 3. 4వ గోవా మారిటైమ్ కాన్క్లేవ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: 4వ గోవా మారిటైమ్ కాన్క్లేవ్ అక్టోబర్ 29, 2023 నుండి గోవాలో జరుగుతోంది. వివరాలు: భారత నావికాదళం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల సమావేశానికి 12 హిందూ మహాసముద్ర దేశాల కొమోరోస్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మడగాస్కర్, మలేషియా, మాల్దీవులు, మారిషస్, మయన్మార్, సీషెల్స్, సింగపూర్ నుండి నౌకాదళాధిపతులు, సముద్ర దళాల అధిపతులు మరియు ఇతర వాటాదారులు హాజరయ్యారు. శ్రీలంక, థాయిలాండ్. 4వ గోవా మారిటైమ్ కాన్క్లేవ్ యొక్క థీమ్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత, సాధారణ సముద్ర ప్రాధాన్యతలను సహకార ఉపశమన ఫ్రేమ్వర్క్లుగా మార్చడం. సమావేశాలు మరియు చర్చల ప్రధానాంశాలు లో సముద్ర భద్రతను సాధించడం కోసం రెగ్యులేటరీ మరియు లీగల్ ఫ్రేమ్వర్క్లలో ఖాళీలను గుర్తించడం, సముద్ర సంబంధ బెదిరింపులు మరియు సవాళ్లను సమిష్టిగా తగ్గించడం కోసం GMC దేశాల కోసం సాధారణ బహుపాక్షిక సముద్ర వ్యూహం మరియు ఆపరేటింగ్ ప్రోటోకాల్ల రూపకల్పన. IOR అంతటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో సహకార శిక్షణ కార్యక్రమాల గుర్తింపు మరియు స్థాపన, సామూహిక సముద్ర సామర్థ్యాలను రూపొందించడానికిలో ఇప్పటికే ఉన్న బహుపాక్షిక సంస్థల ద్వారా అనుసరించే కార్యకలాపాలను ప్రభావితం చేయడం. క్వశ్చన్ నెంబర్ 4. కోవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు. గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్య మంత్రి సూచన గురించి వివరాలు తెలపండి. ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ స్పందించారు. కోవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి ICMR అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం తీవ్ర కోవిడ్ నుంచి కోలుకున్నవారు 1 నుంచి 2 వరకు ఏళ్లపాటు ఒత్తిడితో కూడిన పనులు, పరిగెత్తడం, కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి.
తద్వారా గుండెపోటు ముప్పు నుంచి బయటపడొచ్చు అని మాండవీయ సూచించారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్లో దసరా సందర్భంగా గర్భా నృత్యం చేస్తూ 10 మందికి పైగా మృతి చెందారు. వీరిలో యువకులు, 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. మరణాలపై గుజరాత్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాల మంత్రి రుషికేష్ పటేల్, వైద్య నిపుణులు, కార్డియాలజిస్టులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మాండవీయ కూడా పాల్గొన్నారు. టీకాలతో ముప్పు పెరగలేదు. కరోనా వ్యాక్సినేషన్ దేశ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచలేదని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. భారత్ యువతలో ఆకస్మిక మరణాలను కోవిడ్ వ్యాక్సిన్ పెంచలేదు. నిజానికి అలాంటి ముప్పును టీకాలు తగ్గించాయి. గతంలో కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందడం, అతి మద్యపానం, స్వల్ప సమయంలో అతిగా శారీరక శ్రమ వంటివి ఆకస్మిక మరణాలకు ఆస్కారాన్ని పెంచాయి అని తాజా అధ్యయనం తెలిపింది. అక్టోబరు 1, 2021 నుంచి మార్చి 31, 2023 మధ్యకాలంలో ఆకస్మికంగా మరణించిన 18, 45 ఏళ్ల వయసు వ్యక్తుల కేసులను ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారి ఆరోగ్య చరిత్ర, ధూమపానం, మద్యపానం అలవాట్లు, తీవ్ర శ్రమ, కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరడం, వ్యాక్సిన్ డోసులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 5 తొలి రాకెట్ను పేల్చిన సైనిక పోరాట హెలికాప్టర్ గురించి వివరాలు తెలపండి. భారత సైన్యానికి చెందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ LCH ప్రచండ్ సోమవారం విజయవంతంగా 70mm రాకెట్లను ప్రయోగించింది. రాత్రి, పగటి వేళల్లో ఈ పరీక్షలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అస్సాంలోని లికాబలి వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదిక అయింది. అలాగే హెలికాప్టర్కు అమర్చిన 20mm టర్రెట్ గన్ నుంచి కూడా తూటాలను పేల్చి చూశారు. సైన్యంలోని వైమానిక విభాగాధిపతి లెఫ్టినెంట్ జనరల్ A.K. సూరి సమక్షంలో ఈ పరీక్షలు జరిగాయి. ఇందులో 3 ప్రచండ్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. 5.8 టన్నుల బరువైన ఈ లోహ విహంగాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇవి పలు రకాల ఆయుధాలను మోసుకెళ్లగలవు. శత్రు ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లను ధ్వంసం చేయగలవు. ప్రత్యర్థులను ఏమార్చే ఆధునిక స్టెల్త్ సామర్థ్యం ఈ హెలికాప్టర్ సొంతం. రాత్రిపూట కూడా పోరాడగలదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణక్షేత్రం సియాచిన్ పనిచేసేలా దీన్ని రూపొందించారు. యుద్ధ రంగంలో గాలింపు చర్యలకు ఇది ఉపయోగపడుతుంది. అటవీ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు తోడ్పడగలదు. ప్రచండ్ను గత ఏడాది లాంఛనంగా సైన్యం, వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. క్వశ్చన్ నెంబర్ 6 పశ్చిమ కనుమలలో కొత్త పుట్టగొడుగుల రకం గురించి వివరాలు తెలపండి. తిరువనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ GRI కొత్త మరియు పెళుసుగా ఉండే పుట్టగొడుగు జాతిని గుర్తించింది. కాండోలియోమైసెస్ జాతికి చెందిన ఈ పుట్టగొడుగు పశ్చిమ కనుమలలోని గొప్ప జీవవైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. పశ్చిమ కనుమల ప్రాంతం దాని ప్రత్యేకమైన మరియు విభిన్న పర్యావరణ వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది. ఇది జీవ వైవిధ్యానికి హాట్స్పాట్గా మారింది. లోని పరిశోధకులు కొత్త పుట్టగొడుగుల జాతులపై ఒక అధ్యయనం నిర్వహించారు మరియు వారి పరిశోధనలను సైంటిఫిక్ జర్నల్ ఫైటోటాక్సాలో ప్రచురించారు. కొత్త జాతికి క్యాండోలియోమైసెస్ అల్బోస్క్వామోసస్ అని పేరు పెట్టారు, ఎందుకంటే దాని టోపీపై తెల్లటి ఉన్ని స్కేల్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ సున్నితమైన పుట్టగొడుగు సుమారు 58 మిమీ ఎత్తుకు చేరుకుంటుంది. భారతదేశంలో సఠ్యరేల జాతికి చెందిన 7 గతంలో నివేదించబడిన జాతులు ఇప్పుడు కాండోలియోమైసెస్ జాతికి చెందిన సభ్యులుగా తిరిగి వర్గీకరించబడ్డాయి. భారతదేశంలో కాండోలియోమైసెస్ జాతికి చెందిన కొత్త జాతిని కనుగొనడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జాతిలో కేవలం 35 జాతులు మాత్రమే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7 వివాహం ప్రాథమిక హక్కు. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ గురించి వివరాలు తెలపండి. పెళ్లాడే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో జీవించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులో అంతర్భాగమని, అది మానవ హక్కు కూడానని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
యువతీయువకులు పరస్పరాంగీకారంతో పెళ్లి చేసుకోదలచినప్పుడు తల్లిదండ్రులు కాని సమాజం కాని ప్రభుత్వం కాని అడ్డు చెప్పే వీలు లేదని తేల్చి చెప్పింది. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న ఓ జంట కొందరు కుటుంబ సభ్యుల బెదిరింపులతో పోలీసు రక్షణ కోరారు. అక్టోబరు నెల మొదట్లో తాము ముస్లిం మత సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకున్న యువతి బంధువులు కొందరు తమను బెదిరిస్తున్నారని వారు తెలిపారు. యువ జంటకు సంబంధిత పోలీసు స్టేషన్ అధికారి బీటు కానిస్టేబుల్ రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. క్వశ్చన్ నెంబర్ 8. ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురించి తెలపండి. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గుహనాథన్ నరేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సంగ్ ఠాకూర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరేందర్కు అభినందనలు తెలిపారు. హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.